హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పాన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి విఎన్ వీడియో ఎడిటర్ యాప్ని యూజ్ చేసి ఫోటో వీడియో ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో సింపుల్గా ఫోటో వీడియో అంటే ఏం లేదు. సో ఈ విధంగా ఉంటుంది చూడండి. ఓకే, సో ఈ విధంగా కొన్ని ఫొటోస్ని తీసుకొని ఒక వీడియో క్రియేట్ చేయడం అనమాట. సో ఈ విధంగా వీడియోస్ని మనం విఎన్ ఎడిటర్ యాప్ని యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్గా మనం ఏం చేయాలంటే విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఈ యాప్ మీరు మీ మొబైల్లో లేకపోతే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకున్నాక కింద ఆప్షన్ మనకు ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ ఉంటుంది. సో ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి ఇక్కడ వీడియోస్ అండ్ ఫొటోస్ ఉంటాయి. సో ఇక్కడ ఫొటోస్ ఆప్షన్లోకి వెళ్ళి సో మీకు కావాల్సిన ఫొటోస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఒక 4 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లూ కలర్లో ఉన్న యారో మార్క్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేసి ఇక్కడ నేను ఒక 4 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఈ ఫొటోస్తో వీడియో క్రియేట్ చేసుకోవాలి. సో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో ఈ విధంగా మనకు ఒక 4 ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో టాప్లో మనకు ఇక్కడ రీసైజ్ ఉంది, ఒరిజినల్ అనే ఆప్షన్ కింద. సో ఇక్కడ మనకు రీసైజ్ అనేది 16:9 అండ్ 4:5 ఈ విధంగా ఉంది కదా. సో ఇక్కడ నేను 9:16 రేషియో సెలెక్ట్ చేసుకుంటాను. సో ఎందుకంటే మ్యాక్సిమం మనం ఈ వీడియో అనేది వాట్సాప్ స్టేటస్ కానీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కానీ పెట్టుకోవడానికి మాత్రమే క్రియేట్ చేస్తాం కదా. సో అయితే దీన్ని మనం 9:16 రేషియోలో సెట్ చేసుకోవాలి ఈ విధంగా. సో సెట్ చేసుకుంటే మనకి ఈ విధంగా వీడియో అనేది ఈ విధంగా వస్తాయి. సో ఇప్పుడు ఈ విధంగా ఒక 4 ఫొటోస్ని నేను ఈ విధంగా క్రియేట్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం వీటిని కొంచెం క్రేజీగా ఎడిట్ చేయాలి. సో ఇప్పుడు ఎలా ఎడిట్ చేయాలంటే సో ఫస్ట్ ఇక్కడ చూసుకోండి, ఈ ఫొటోస్ ఉన్నాయి కదా. సో ఈ ఫొటోస్ని మనం ఇప్పుడు ఈ విధంగా సెట్ చేసుకున్నాం. సో మీకు కావాలంటే ఇక్కడ మీరు ఫుల్ స్క్రీన్లో జూమ్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఈ ఫోటో అనేది 3 సెకండ్స్ అనేది డ్యూరేషన్లో ఉన్నాయి. సో ఇక్కడ 4 ఫొటోస్ కలిపి 12 సెకండ్స్ వీడియో అనేది ఇక్కడ క్రియేట్ చేయబడుతుంది. సో నాకు ఈ ఫొటోస్ యొక్క లెంత్ అనేది మనం తర్వాత ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇక్కడ ఈ ఒక ఫోటోకి ఇంకొక ఫోటోకి మధ్యలో ఒక గ్యాప్ ఉంది కదా. సో ఆ గ్యాప్లో మనం ఒక ట్రాన్సాక్షన్ యాడ్ చేయాలి ఈ విధంగా. సో మనకు ప్లస్ అనే ఐకాన్ ఉంటుంది. సో ఈ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఈ ట్రాన్సాక్షన్ అనేవి రావడం జరుగుతుంది. సింపుల్గా నేను ఈ జూమ్ ట్రాన్సాక్షన్ని అప్లై చేస్తాను ఈ విధంగా. సో ఇక్కడ ఇంకొక ప్లస్ అనే ఐకాన్ ఉంది కదా. సో మళ్ళీ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ దీన్ని కూడా జూమ్ ఎఫెక్ట్ని యాడ్ చేస్తాను. సో ఈ విధంగా మనం ఒక ఫోటోకి ఇంకో ఫోటోకి మధ్యలో ప్లస్ ఐకాన్ ఉంటుంది కదా. సో ఈ ప్లస్ ఐకాన్లో ఈ జూమ్ అనే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సో సింపుల్గా నేను యాడ్ చేసుకున్నాను, ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో అదేంటంటే ఈ విధంగా నేను స్టార్టింగ్లో ఒక చిన్న ఎఫెక్ట్ని నేను యాడ్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇప్పుడు ఒక్కొక్క ఫోటోకి ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక ఫోటోకి ఇంకొక ఫోటోకి మధ్యలో ట్రాన్సాక్షన్ని యాడ్ చేసుకున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా. సో ఈ ఫోటోకి నేను ఇక్కడ ఎఫెక్ట్ అప్లై చేస్తాను. సో ఇక్కడ కింద ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉన్నాయి. సో ఈ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నేను ఇప్పుడు దీనికి ఎఫెక్ట్ ఇస్తాను. ఓకే, సో ఈ ఫోటో యొక్క మనం డ్యూరేషన్ని తక్కువ చేసుకోవాలంటే కూడా తక్కువ చేసుకోవచ్చు. సో అయితే ఇక్కడ నేను ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకు చాలా ఫిల్టర్స్ ఉన్నాయి. సో ఈ ఫోటోకి స్పెషల్గా కలర్ గ్రేడ్ చేసుకోవాలంటే ఫిల్టర్ని కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేయడం అయిపోయిన తర్వాత సో దీని తర్వాత మనకి ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా. సో ఈ ఫోటోని నేను ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకొని సో దీన్ని నేను ఈ విధంగా ట్రిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ఫోటో డ్యూరేషన్ నేను కొంచెం తగ్గిస్తాను. సో 3 సెకండ్స్ ఉంది ఫోటో డ్యూరేషన్. సో నాకు 2 సెకండ్స్ వరకు దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటాను. ఓకే, అండ్ దీని తర్వాత దీన్ని ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని సింపుల్గా దీన్ని స్పిన్ ఇన్ ఎఫెక్ట్ ఇచ్చేస్తాను దీన్ని ఈ విధంగా. ఓకే, సో ఈ స్పిన్ ఇన్ ఎఫెక్ట్ని ఈ విధంగా ఇచ్చేస్తాను. అండ్ సేమ్ దీని తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది, నెక్స్ట్ ఫోటో ఉంది కదా. సో దీన్ని కూడా నేను ఈ విధంగా ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో దీన్ని కూడా నేను స్పిన్ అవుట్ ఎఫెక్ట్ అనేది ఇస్తాను దీన్ని. ఓకే, ఇక్కడ ఉంది కింద స్పిన్ అవుట్. ఓకే, స్పిన్ ఇన్ స్పిన్ అవుట్. ఓకే, సో దీన్ని చేసిన తర్వాత ఇంకొక ఫోటో ఉంది, థర్డ్ ఫోటో. సో దీన్ని కూడా ఎఫెక్ట్లోకి వెళ్ళి సో దీన్ని మళ్ళీ స్పిన్ ఇన్ ఎఫెక్ట్ ఇస్తాను. అండ్ లాస్ట్ 4th వన్ ఫోటో ఉంది అండ్ దీన్ని స్పిన్ అవుట్ ఎఫెక్ట్ ఇస్తాను. ఓకే, సో ఈ విధంగా నేను ట్రాన్సాక్షన్స్ అండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటో డ్యూరేషన్ అనేది కొంచెం ఎక్కువైంది. సో ఈ డ్యూరేషన్ నేను ఇప్పుడు కొంచెం తగ్గిస్తాను. సో ఇక్కడ ట్రిమ్మర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ 3 సెకండ్స్ ఉన్న ఫోటోని కాస్త నేను ఈ విధంగా
దగ్గరకు చేసి 2 సెకండ్స్ వరకు ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటా. సో, ఈ విధంగా నేను ఈ 4 ఫోటోస్‌ని కూడా డ్యూరేషన్ నేను 3 సెకండ్స్ ఉంది కదా! సో, వాటిని నేను 2 సెకండ్స్ వరకు ఇంక్రీజ్ చేసుకుంటా. సో, దీన్ని కూడా డ్యూరేషన్ నేను ఇక్కడ 2 సెకండ్స్ వరకు ఇంక్రీజ్ చేసుకుంటా. అలాగే సెకండ్ ఫోటో అండ్ థర్డ్ ఫోటో ఉంది. సో, ఈ ఫోటో డ్యూరేషన్‌ని కూడా నేను సింపుల్‌గా 3 సెకండ్స్ వరకు ఇంక్రీజ్ చేసుకుంటా. 2 సెకండ్స్ వరకు ఇంక్రీజ్ చేసుకుంటా. సో, ఇక్కడ 3 సెకండ్స్ అంటే కూడా చాలా లాంగ్ అవుతుంది. అందుకే ఇక్కడ నేను సింపుల్‌గా 2 సెకండ్స్ వరకు చేసుకుంటా. సో, ఈ విధంగా నేను చేసుకుంటే ఇక్కడ ఒకసారి వీడియో ప్లే చేస్తాను. ఈ విధంగా వస్తుంది చూడండి. ఓకే. సో, ఇక్కడ జూమ్ ఇన్ అండ్ స్పిన్. సో, ఈ విధంగా ఒక మంచి స్టేటస్ అనేది క్రియేట్ చేయబడింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్. ఓకే. సో, దీన్ని మనం మ్యూజిక్ యాడ్ చేయాలి. సో, మ్యూజిక్ అనేది కూడా మనం ఎప్పుడు లాస్ట్‌లో యాడ్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు ఈ విధంగా అయిపోయింది. ట్రాన్సాక్షన్స్ అండ్ ఎఫెక్ట్స్ అండ్ క్రాప్ అండ్ డ్యూరేషన్ అంతా కూడా అయిపోయింది. సో, ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం దీనికి సో, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి. సో, స్పెషల్ ఫిల్టర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ ఉంది టాప్‌లో. సో, ఈ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మ్యూజిక్‌ని మనం అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్నటువంటి మ్యూజిక్ ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ షో అవుతాయి. సో, ఇందులో నుంచి మీరు ఏదైనా ఒక ఫైల్‌ని చూస్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను ఒక ఫైల్‌ని ఇక్కడ నేను చూస్ చేసుకుంటా. సో, చూస్ చేసుకొని దీన్ని యాడ్ చేస్తా. సో, ఇక్కడ నా గ్యాలరీలో ఉంది. సో, ఏదైనా ఒక ఫైల్‌ని నేను ఈ విధంగా చూస్ చేసుకుంటా. సో, ఇక్కడ వీడియోని మనం ఈ ఫైల్‌ని సో, వీడియోకి సంబంధించి నాకు వీడియో అనేది 8 సెకండ్స్ ఉంది కాబట్టి సో, నేను మ్యూజిక్ ఫైల్‌ని కూడా 8 సెకండ్స్ వరకు ఈ విధంగా సెట్ చేసుకొని ఇక్కడ దీన్ని అప్లై చేసుకుంటా ఈ విధంగా. ఓకే. సో, ఈ విధంగా అప్లై చేసుకుంటా. సో, ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మ్యూజిక్ వాల్యూమ్‌ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. సో, అది కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. దీని ఫైనల్ అవుట్‌పుట్ అనమాట. సో, ఇప్పుడు మనం ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. సో, ఆల్మోస్ట్ వీడియో అనేది ఇక్కడ క్రెడిట్ చేయబడింది. ఓకే. సో, ఎడిట్ చేయబడింది. సో, ఇప్పుడు ఈ వీడియో ఆల్మోస్ట్ రెడీ అయింది. సో, దీన్ని మనం ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి గ్యాలరీలోకి. సో, ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలంటే మనకు టాప్‌లో సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. సో, సేవ్ పక్కన కింద ఎక్స్‌పోర్ట్ ఉంది కదా! సో, ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఇక్కడ మనకు 1080p వరకు ఉంది. అలాగే ఇక్కడ ఫ్రేమ్ రేట్ అనేది 30, 60 వరకు కూడా ఉంది. సో, ఇక్కడ నేను సింపుల్‌గా 30 ఎఫ్‌పిఎస్ అండ్ 1080pలో దీన్ని ఎక్స్‌పోర్ట్ చేస్తాను. సో, కింద మనకు టిక్ మార్క్ ఉంది. సో, వీడియో అనేది ఈ విధంగా ఎక్స్‌పోర్ట్ అవుతుందనమాట. సో, ఇప్పుడు ఈ వీడియో అనేది ఈ విధంగా ఎక్స్‌పోర్ట్ అవుతుంది. సో, ఎక్స్‌పోర్ట్ అయిన తర్వాత మనకు ఈ వీడియో యొక్క ప్రివ్యూ ఈ విధంగా ఉంటుంది. చూడండి.